హాయ్ అండి. ఈరోజు మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పాతకాలం నాటి భార్యాభర్తలు సంభాషణ ఎలా ఉంటుంది, రాబోయే తరాలు మన పిల్లల తరాలు భార్యాభర్తల సంభాషణ ఎలా ఉంటుంది అని చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. పాతకాలం నాటి సంభాషణ అది ఎలా ఉంటుంది అంటే, పొద్దున్నే లెగుస్తారు. మధ్యతరగతి కుటుంబీకులు అనమాట. ఉన్నవాళ్ళ సంగతి మనకు తెలియదు. మధ్యతరగతి వాళ్ళ సంగతులు, భార్యాభర్తలు మధ్యతరగతి వాళ్ళు ఏమంటుంది, పొద్దున్నే 4ంటికి లెగుస్తారు. భార్యాభర్త ఇద్దరు లెగిసి, భార్య ఇల్లు కసు మొత్తం ఇంటి చుట్టూ మొత్తం ఊడ్చి కళ్ళాపి జల్లి ముగ్గులు వేసుకొని పొయ్యి ముట్టించిద్ది అనమాట. తాటాకులు అక్కడ వేసుకొని పొయ్యి ముట్టించి వంట చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. భర్త కూడా చుట్ట కాల్చుకుందామని పొయ్యి కాడే కూర్చుంటాడు. వాళ్ళకి ఖాళీ సమయం దొరికింది కాబట్టి ఇలా మాట్లాడుకుంటారనమాట. భార్య అంటది, ఏమయ్యో ఇల్లంతా కారిపోతుంది, వచ్చేది వర్షాకాలం, ఈ సంవత్సరం అన్నా కప్పిస్తావా లేదా అనిద్ది భార్య. చూద్దాంలే, ఆ తూర్పు పొలంలో మందు కొట్టి లేదు, ఈ పరవంట పొలంలో కలుపు తీపి లేదు, వీటికి డబ్బులు ఎట్టాగా నేను ఆలోచిస్తుంటే నువ్వు ఇల్లు అంటావు అంటాడు భర్త. పోయిన సంవత్సరం కూడా అమ్మాయి పెళ్ళి వాయిదా వేసుకున్నాము, పొలంలో పంట సరిగా రాలేదని ఈ సంవత్సరం అన్నా పిల్లకి పెళ్లి చేయాలి అంటది. చేద్దాంలే, ఈ సంవత్సరం చూసి పొలం డబ్బులు రాకపోయినా అప్పు చేసైనా చేద్దాం అంటాడు. ఇలా పిల్లల గురించో, ఇంట్లో సమస్యల గురించో, తల్లిదండ్రుల గురించో, పొలాల గురించో ఇలా ఉంటాయి అప్పట్లో సంభాషణ భార్యాభర్తలు. ఇక రాబోయే తరాలు అన్నమాట. మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు భర్త భార్యలు అయితే వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుందో చూద్దాం. చెరో ఫోను ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు అనమాట. భర్త ఫోను, భార్య ఫోన్ పట్టేసుకొని ఒకళ్ళు సోఫాలో ఒకళ్ళు మంచం మీద కూర్చొని ఎవరి ఫోన్ వాళ్ళు బిజీగా చూసుకుంటూ ఉంటారనమాట. చూసుకుంటూ ఉండగానే భర్త అంటాడు, ఏమే పద్మ టీ పెట్టు అంటాడు. ఫోన్ చూసుకుంటాను. భార్య అంటది, అబ్బబ్బా అట్ట ఫోన్ పట్టుకోవటం ఆలస్యం, ఏదో ఒకటి చెప్పందే ఊరుకో కదా అని విసుక్కుంటున్నాను. అప్పటికి గంట నుంచి ఫోన్ చూసుకుంటూనే ఉంటుంది ఆమె. అలా ఫోన్ పట్టుకొని వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి భర్తకి తీసుకొచ్చి ఇచ్చిద్ది అనమాట. భర్త ఆ టీ ఫోన్లు చూస్తూనే ఆ టీ కప్పు తీసుకొని తాగి పక్కన పెడతాడు. ఇలా ఎవరు ఫోన్లలో వాళ్ళు, ల్యాప్టాప్ల్లో వాళ్ళు ఎవరి కాళ్ళు మునిగిపోతారే కానీ ఒకరికొకరు మాట్లాడుకోరనమాట. ఏదన్నా అవసరం వచ్చినా, ఏదన్నా ఇంట్లో విషయాలు మాట్లాడాల్సి వచ్చినా ఆ ఫోన్లు చూసుకుంటానే మాట్లాడుకుంటారే కానీ విడిగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని అయితే మాట్లాడుకోరు. ఆ ఫోన్లు, ల్యాప్టాప్ల్లోనే ఎక్కువగా మునిగిపోతారనమాట రాబోయే పిల్లల తరంలో వాళ్ళు అనమాట. అలా ఉంటే వాళ్ళ భార్యాభర్తలు ఏది చేయాలన్నా ఫోన్లు, ల్యాప్టాప్లు చూసుకుంటానే మాట్లాడుకుంటారు. ఏదో ముఖ్యమైన అవసరం అయితేనే కానీ ఒకరి ముఖాలు ఒకళ్ళు అయితే చూసుకోరు. ఎప్పుడు ఫోన్. భార్యకు ఒక ఫోను, భర్తకు ఒక ఫోను, ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని చూసుకుంటూ ఉంటారు. పనులకు వెళ్ళినా ఖాళీ సమయాల్లో మటుకు ఫోన్లు వదిలిపెట్టరు. ఇద్దరు ఒకసారి కూర్చొని ఆప్యాయంగా కూడా మాట్లాడుకోరు అని నా ఉద్దేశం. రాబోయే తరాల వాళ్ళు మీరేమంటారు కామెంట్ చేయండి. పాత తరాల వాళ్ళు భర్త భార్యల సంభాషణ ఎలా ఉంటుంది, రాబోయే తరాలు వాళ్ళ భర్త భార్యల సంభాషణ ఎలా ఉంటుంది. దీనికి నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.